ప్రభునామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. 107వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 107. ఈ కీర్తనలో పరలోకంలో ఉన్నటువంటి దేవుని గడియారం గంట కొట్టగానే దేవుడు పర్షియా రాజైన కోరెషుతో యూదుల విడుదలను గూర్చి తీర్మానం చేసి ఉత్తర్వులు పంపి ఆజ్ఞ ఇచ్చాడు. బబులోను చెరలో నుండి విడుదల పొందిన యూదులు ఇప్పుడు స్వేచ్ఛగా తమ స్వదేశానికి వెళ్ళవచ్చు. వారి చెరకాలం ముగిసిపోయింది. ప్రవక్త అయిన ఇర్మియా ప్రవచనం నెరవేరింది. దానియేలు ప్రార్థనకు జవాబు వచ్చింది. ఎక్కువ మంది యూదులు బబులోను చెరలోనే పుట్టారు. అక్కడ పుట్టిన వాళ్ళు ఈ ఉత్తర్వును పట్టించుకోలేదు. 4 నెలలు ఎడారిలో ప్రయాణం చేయడం, కష్టాలు పడడం తమ వల్ల కాదు అని తేల్చేశారు. పాలస్తీనాకు వెళ్ళి అక్కడ శ్రమలు ఎదుర్కోలేమని చెప్పేశారు. బబులోనులో అంతా బాగుంది, ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది అనుకున్నారు. క్రొత్త నిబంధనలో తేమాలాగా ఈ లోకాన్ని స్నేహించి బబులోనులోనే ఉండిపోయారు. చెరలోనున్న యూదులలో 42,360 మంది మాత్రమే స్వదేశానికి తిరిగి వచ్చారు. వారితో పాటు 7,337 మంది పనివాళ్లు, వారిలో 200 మంది గాయకులు ఉన్నారు. యాజకులు 4,000 మంది మాత్రమే ఉన్నారు. లేవీ వంశం అంతటికి కలిపి 74 మంది లేవీలు మాత్రమే వచ్చారు. మిగిలిన వారందరూ బబులోను యొక్క సమృద్ధిలో లోకంతో కలిసి జీవించడానికే మొగ్గు చూపారు. దావీదు వంశానికి చెందిన జెరుబ్బాబెలు ఆధ్వర్యంలో మొదటి విడతగా కొందరు స్వదేశానికి వచ్చారు. వారిలో యెహోషువ అనే యాజకుడు కూడా ఉన్నాడు. 78 సంవత్సరాల తర్వాత ఎజ్రా ఆధ్వర్యంలో రెండవ విడతగా మరికొందరు వాగ్దాన దేశంలోనికి వచ్చారు. మొదటి వచ్చిన చిన్న గుంపు పాలస్తీనా చేరుకునేసరికి గతంలో జరిగిన యుద్ధం వలన అదంతా రాళ్ళు, రప్పలు, తుప్పలు, చెత్తతో నిండిపోయి ఉంది. ఆ ప్రదేశం అంతా. అక్కడ దేవాలయం లేదు. యెరూషలేము రాళ్ళు కుప్పలాగా ఉంది. ఎదోమీయులు చాలా భాగాన్ని ఆక్రమించేసుకున్నారు. దేశంలో ప్రధాన ప్రాంతం అంతా సమరయుల చేతిలో ఉంది. అది ఎంతో నిరుత్సాహాన్ని కలిగించే విషయం. అయితే దేవుని ఆలోచన సభలో గంట మ్రోగింది. ప్రవచనం నెరవేరవలసిన సమయం, చాలా ప్రాముఖ్యమైన సమయం ఆసన్నమైంది. చెర నుండి వచ్చిన వారు తమ ప్రజలు చెరలోనికి వెళ్ళడానికి కారణమైన పాపాలను గూర్చి పూర్తిగా తెలిసిన వారే మొదటగా వాటిని సరిచేయడానికి పూనుకున్నారు. మొదటిగా బలిపీఠాన్ని దాని స్థానంలో పునఃస్థాపించి బలులు అర్పించడం ప్రారంభించారు. పాపాన్ని గుర్తించి దాని నుండి విడుదల పొందకుండా ఏ దేశము కూడా వర్ధిల్లదు. ఆ తర్వాత వాళ్ళు దేవాలయానికి పునాది వేశారు. వారు తిరిగి వచ్చిన 2వ సంవత్సరంలో, అంటే
క్రీస్తు పూర్వం 535లో దేవాలయం పునాది వేయబడింది. పునాది కార్యక్రమము పాటలతో కన్యలతో ప్రారంభించబడింది. దావీదు నియమించిన స్తుతిగానాలు, వాయిద్యాల పరిచర్య మరలా ప్రారంభించబడింది. యెరూషలేము యొక్క పాడుపడిన గోడలు, పాడైన వీధులు ఆనందముతో కేకలతో ప్రతిధ్వనించాయి. పాత దేవాలయాన్ని చూచిన వారు ఇప్పటికి వృద్ధులైపోయారు. చాలామంది లేనేలేరు. ఈ 107వ కీర్తన ఈ అంశాలను కేంద్రీకరించి వ్రాయబడింది. ఈ కీర్తన దేవాలయపు పునాదితో ఆరంభించబడిన కీర్తన. ఈ కీర్తన పుస్తకాలు 5 చివరిదనమాట, పంచమ స్కందము. ఈ పంచమ స్కందములో మొదటి కీర్తన ఇది. ఈ చివరి కీర్తన భాగాన్ని మనం ద్వితీయోపదేశ కాండము అని కూడా పిలుస్తారు. మోషే రాసిన పంచకాండాల్లో ద్వితీయోపదేశ కాండంలో వాగ్దాన దేశాన్ని గూర్చిన ఆజ్ఞలు ఎలా రాయబడ్డాయో అలాగే ఈ చివరి కీర్తనల పుస్తకంలో కూడా వ్రాయబడ్డాయి. 107వ కీర్తన నుండి 119 వరకు దేవాలయపు పునాదితో సంబంధం కలిగి ఉంది. ఈ గొప్ప కీర్తన చెర నుండి తిరిగి వచ్చిన వారికి సంబంధించినది మాత్రమే కాదు, దీనిలో గొప్ప ప్రవచనాత్మకంగా కూడా ప్రవచనాలు వినబడతా ఉంటాయి. యూదులు ఇప్పుడు సమకూర్చబడమే కాదు, అంత్య దినాల్లో కూడా మరొక్కసారి సమకూర్చబడతారనేటువంటి నీడ ఎక్కడో కనబడతా ఉంది. ఈ కీర్తన 4 భాగాలుగా ఉంది. 2వ భాగము ప్రధానమైనది. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అనే వాక్యం 4 సార్లు రాయబడింది. పరలోకంలో మహిమలో ఉంటున్న దేవదూతలు మానవుని యొక్క చచ్చిన శూన్యంగా ఉన్న ఆత్మను చూచి ఆశ్చర్యపోతున్నారు. మరి ముఖ్యంగా పరలోకంలో అతి ప్రియమైన రక్తము చేత విమోచింపబడిన వారు కూడా స్తుతించలేకపోవడం వారికి ఆశ్చర్యంగా ఉంది. మొదటి వచనాన్ని మనం చూస్తే మొదటి 3 వచనాల్లో చెదరిపోయిన తృణీకరించబడిన ఇశ్రాయేలులను దేవుడు సమకూర్చాడు. మొదటి వచనం, దేవుడు స్తుతులకు యోగ్యుడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఇక్కడ భక్తుడు పలికిన ఈ మాటలో దేవుడు మన స్తుతులకు అర్హుడు. దేవునికి మనం ఏమీ ఇవ్వలేం. మనకున్న డబ్బు ఆయనకు అవసరం లేదు. మనం ఆయనకి ఇస్తే దానిని ఆయన ప్రయోజనకరమైన దానిగా చేస్తాడు. మన నమ్మకత్వానికి పరలోకంలో మనకు గొప్ప బహుమతినిస్తాడు. మన ఐశ్వర్యం ఆయనకు అక్కర్లేదు, ఎందుకంటే నల్ల మట్టి నుండి బంగారాన్ని సృష్టించగలడు. మన సేవలు ఆయనకు అవసరం లేదు, ఎందుకంటే మనకంటే బలమైన, వేగంగా పనిచేయగల ఉన్నతమైన దేవదూతలు ఆయనకు కోట్ల కొలది ఉన్నారు. స్తుతి, కృతజ్ఞత ఇవి మాత్రమే ఆయన మనల నుండి కోరుకుంటున్నాడు. మన ఆరాధనను ఆయన కోరుకుంటున్నాడు. 2-3 వచనాల్లో ఆయన ఏం చేశాడో చెప్తున్నాడు భక్తుడు. ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన స్తుతులకు పాత్రుడు. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశంలో నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక అంటాడు. క్రొత్త దేవాలయపు పునాది చుట్టూ నిలబడిన వారందరూ ఒక అద్భుతంలో భాగస్థులుగా ఉన్నారు.
ప్రపంచంలో ఉన్న అత్యున్నత శక్తి తన చేతిని తెరిచి వాళ్ళని విడిచిపెట్టింది. ఇది ఎలా జరిగింది అని మనం ఆశ్చర్యపోవచ్చు. అయితే రెండవ నిర్గమమునకు ముందు జరిగిన సంఘటనలను గూర్చి మనం ఆలోచిస్తే, చరిత్ర యొక్క సాక్ష్యాలను వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆ దేశం మరలా ఆవిర్భవించబడిన గొప్ప అద్భుతం అన్నమాట. బబులోను నీడలో నిలబడి దేవుని సింహాసనానికి దగ్గరగా, ఆయన హృదయానికి అతి సమీపంగా ఉన్న గొప్ప వ్యక్తి అయిన దానియేలును చూస్తే మనకు అర్థమవుతుంది. కోరెషు పుట్టడానికి 220 సంవత్సరాల ముందు యెషయా ప్రవక్త కోరెషును పేరు పెట్టి ప్రవచించిన విషయం దానియేలు కోరెషు దృష్టికి తీసుకుని వెళ్ళి ఉండొచ్చు. అంతేకాదు, ఇర్మియా ప్రవక్త యొక్క 70 సంవత్సరాల బబులోను చెర విషయం కూడా దానియేలు కోరెషుకు చెప్పి ఉండొచ్చు. కారణం ఏదైనప్పటికీ ఒక అద్భుతం ఆవిష్కరించబడింది. దానియేలు దర్శనంలో చూసిన 3 ప్రక్కటెముకలు నోటిలో ఉన్న పర్షియా ఎలుగుబంటి ఆ 3 ప్రక్కటెముకలు అది నాశనం చేసిన 3 రాజ్యాలను సూచిస్తున్నాయి. తన చేతిని విప్పి చెరలోని వారిని విడిచిపెట్టింది. దావీదు ఎలుగుబంటి నోటి నుండి గొర్రెపిల్లను విడిపించినట్లే దేవుడు కూడా చేశాడు. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు అంటాడు అందుకే భక్తుడు ఇక్కడ. కోరెషు ఇచ్చిన ఉత్తర్వు యూదుల హృదయాలను సంతోషంతో నింపేస్తే, యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన మనము మరెంతగా ఆయన స్తుతించాలో ఒకసారి ఆలోచించేయండి. ఈ లోక శత్రువుల కంటే గొప్ప శత్రువు చేతిలో నుండి యేసు ప్రభు మనల్ని విడిపించాడు. మనము నిత్యము ఎడతెగక ఆయన స్తుతించాలి. ఈ లోకంలో ఉండే శ్రమలు, శోధనలు, దేవుని పట్ల మనకున్న కృతజ్ఞతను, మన రక్షణ ఆనందాన్ని దొంగిలించకుండా మనం జాగ్రత్త పడాలి. 4వ వచనం నుంచి 32వ వచనం వరకు ఇశ్రాయేలీయుల శ్రమను దేవుడు ఎలా భావించాడో భక్తుడు చెప్తున్నాడు. ఇది ఈ కీర్తనలో ప్రధాన భాగం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి అనే వాక్యం 4 సార్లు రాయబడింది. దేవుని స్తుతించడానికి మనకు అనేక విషయాలు ఉన్నాయి. మనం వాటినన్నిటినీ జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించాలి. ఇశ్రాయేలుల చెరలో ఉన్న సంవత్సరాలను కీర్తనకారుడు వెనక్కి తిరిగి చూస్తున్నాడు. దేశం పెళ్లగించబడి చెదరగొట్టబడింది. సింహాసనం ధూళిలో పడిపోయింది. దేవాలయం ఏమో అగ్నికి ఆహుతైంది. యవనస్తుల్లో కొందరు చంపబడ్డారు. మరికొందరు సంఖ్యలతో బంధించబడి కొనుక్కోబడ్డారు. అయితేనేంటి, 50,000 మంది స్వదేశానికి తిరిగి వచ్చేశారు. పాడైపోయిన సంవత్సరాలను కీర్తనకారుడు వివరిస్తున్నాడు. 4 దృశ్యాలు మనకిక్కడ కనపడతా ఉన్నాయి. అతని మనస్సులో ఉన్న 4 దృశ్యాలను భక్తుడు మన ముందు ఉంచుతున్నాడు. 4వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూస్తే, ఎడారిలో తప్పిపోయిన వ్యక్తిలాగా ఇశ్రాయేలీయులు ఉన్నారట. ఇశ్రాయేలీయులు నిస్సహాయ స్థితిని కీర్తనకారుడు వివరిస్తున్నాడు. పూర్తిగా ఒప్పుకుంటున్నాడు. తీర్మానంతో ముగిస్తున్నాడు. వారు అరణ్యమందలి 4వ వచనంలో ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. నివాసపురమేదియు వారికి దొరకకపోయింది. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లింది. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారు అరణ్యమందలి ఎడారి త్రోవలో తిరుగులాడుతూ ఉన్నారు. ఆకలి దప్పులతో వారి ప్రాణము సొమ్మసిల్లిపోయింది. దేవుని చిత్తానికి బయట ఉండే జీవితం అలా ఉంటుంది. ఇశ్రాయేలీయులు అరణ్యములో దారి తప్పిన మనిషిలాగా ఉన్నారు.
అయితే దేవుడు వారిని కనుగొని తిరిగి గృహానికి చేర్చాడు. అందుకే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఎలాగనగా ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచాడు అంటాడు 9వ వచనం. ఇంకా 10వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చూస్తే ఇశ్రాయేలీయులు చీకటి గల చెరసాలలో బందీలుగా ఉన్నట్టుగా ఉంది. ఇక్కడ కూడా అదే నిస్సహాయ పరిస్థితిని మనం చూస్తున్నాం. కీర్తనకారుడు వారి పరిస్థితిని వివరిస్తున్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుపకట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయి వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసాను. అయితే వారు కూలి ఉండగా సహాయకుడు లేకపోయాడు. కష్టకాలమందు వాళ్ళు యెహోవాకు మొరపెట్టారు. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడు. వారి కట్లను తెంపవేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించాడు. దేవుడు తన జనాంగానికి తీర్పు తీర్చాడు. భయంకరమైన క్రూర కార్యాలు చేసి వారు దోషులయ్యారు. వర్ణించలేని దారుణమైన క్రియలు చేసి సిగ్గు లేకుండా వీధుల్లో గర్వంగా తిరిగారు. అందువలన తీర్పు తీర్చాడు దేవుడు. వారు ఖైదీలుగా కొనుక్కోబడి ఇనుప గేట్ల లోపల బంధించబడ్డారు. చీకటి వారిని మూసివేసింది. భయము నిండిన దినాలు వాళ్ళను కృంగదీస్తున్నాయి. భీతి వాళ్ళను పీడిస్తాం. మరణఛాయలు వారిని వెంటాడుతూ ఉన్నాయి. అయితే దేవుడు వచ్చి చెరసాల తలుపులు తెరిచాడు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అంటున్నాడు 15వ వచనం. ఎందుకంటే ఇత్తడి తలుపులను పగలగొట్టాడు, ఇనుప గడియలను ఆయన విరగొట్టాడు. చెరసాల తలుపులు తెరవగలిగిన దేవుడు ఆయన. అందుకే ఆయనకి స్తుతులు చెల్లించారు. ఇంకా 17వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చూస్తే ఇశ్రాయేలులు మరణ పడక మీద ఉన్న మనిషిలాగా ఉన్నారు. ఒక వ్యక్తి మరణ పడక మీద పడి ఉంటే ఎలా ఉంటాడో ఇశ్రాయేలు పరిస్థితి కూడా అలాగే ఉంది. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత, తమ దోషము చేత బాధ తెచ్చుకున్నారు. భోజన పదార్థాలన్నీ వారి ప్రాణానికి అసహ్యమయ్యాయట. వారు మరణ ద్వారమును సమీపించారు. అయితే కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టారు. ఆయన వారిని విడిపించాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఒకసారి గమనించండి, పాపము దేశాన్ని మరణ పడక మీదకు తెస్తుంది. పాపము ఆర్థిక, రాజకీయ, సామాజిక, మతపరమైనటువంటి పరిస్థితుల్ని తారుమారు చేస్తుంది. అయితే పాపము దేశాన్ని మరణ పడక మీదకు తెచ్చినప్పుడు మతపరమైన వైద్యులందరూ ఈ రోగికి రకరకాల చికిత్సలు చేశారు. అయితే రోగి పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఈ రోగానికి మూల కారణం పాపం. ఈ వైద్యులు ఎవరు కూడా రోగ నిర్ధారణ సరిగా చేయలేకపోయారు. దేశం చచ్చిపోయే స్థితికి సమూల నాశనానికి వచ్చేసింది. అప్పటికే ప్రపంచ శక్తులు ఆ దేశాన్ని చనిపోయిందని నిర్ధారణకు వచ్చేసాయి. అప్పుడు దేవుడు నూతన జీవంతో ముందుకు వచ్చాడు. నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అంటున్నారు. వారు యెహోవాకు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక అంటున్నాడు. ఇది ఎలా జరిగింది? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. అది ఆత్మీయ మేల్కొల్పును తెచ్చింది. ఇది ప్రవచనాత్మకంగా కూడా యేసుక్రీస్తు ప్రభుని గురించి చెబుతా ఉంది. దేవుని వాక్యమైన యేసు ప్రభు దేవుని చేత పంపబడి మానవ శరీర
ఆత్మల వ్యాధులను ఆయన స్వస్థపరిచాడు. ఇశ్రాయేలు జాతిని ఉజ్జీవింప చేయడానికి కీర్తనకారుడు మరొక ఉదాహరణ ఇస్తున్నాడు. 23వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం చూస్తే ఇశ్రాయేలీయులు నడి సముద్రంలో ఉన్న వ్యక్తిలాగా ఉన్నారట. 4వసారి కీర్తనకారుడు ఇశ్రాయేలు పరిస్థితిని వివరిస్తున్నాడు. ఈసారి సముద్రంలో తుఫానును చూస్తున్నాడు. పర్వతమంత ఎత్తుగా ఎగిసిపడుతున్న కెరటాల్లో ఓడ దిక్కు తెలియక కదిలిపోతా ఉంది. అనుభవం గల నావికులు ఓడను చాలా దూరం తీసుకెళ్లిపోయారు. ఒడ్డు కనపట్టలేదు. గాలి విసిరి కొడతా ఉంటే దీపాలు ఆరిపోయాయి. ఆ చిన్న ఓడ నడి సముద్రంలో దిక్కు తోచని స్థితిలో ఉంది. నిరీక్షణ ఏమి లేదు. అందుకే ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు నుండెను. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయాను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు అటు ఇటు తూలుచుండిరి. వారు ఎటు తోచక ఉండిరి. 23వ వచనం నుంచి మనం ఆ మాటలు చదువుతాం. కీర్తనకారుడు ఆ దినాల్లో ఉన్న ఓడ వంటిది కాదు ఇశ్రాయేలీయుల జాతి. ఇశ్రాయేలీయుల జాతి చాలా పెద్ద ఓడ అన్నమాట. ఆ జాతి అంతా కూడా ఉపద్రవంలో ఉండడం ఆయన చూశాడు. దేవుని అనుమతితో లేచిన అన్యజనులనే సముద్రపు కెరటాలు ఇశ్రాయేలు జాతి అనే ఓడను పూర్తిగా శాశ్వతంగా ముంచివేస్తున్నట్లుగా కనబడతాం. అయితే దేవుడు మరలా జోక్యం చేసుకున్నాడు. ఆయన తుఫాను ఆపివేశాడంటే 29వ వచనంలో ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను. వారి కోరిన రేవుకు ఆయన వారిని నడిపించాను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అంటారు. జనములలో వారు ఆయనను గణపరచుదురుగాక, పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక అంటాడు. ఇంతవరకు కీర్తనకారుడు ఇశ్రాయేలీయుల దుర్భర స్థితిని, దాన్ని దాటించడానికి గల కారణాలను, దాని విడుదలను గూర్చి వివరించారు. ఈ దినాన మనం ఈ కీర్తనను ఎలా గ్రహించాలి? దీనిని మనం వ్యక్తిగతంగా తీసుకుంటే, ఒకటి, ఆత్మీయంగా ఎడారిలో తప్పిపోయినట్లుగా మనం ఉన్నామా? ఇది మారు మనసు లేని వారికి వేసిన ప్రశ్న కాదు. మారు మనసు లేని వాళ్ళు ఎలాగ నశించిపోతారు? ఈ ప్రశ్న దేవుని బిడ్డలకు, మారు మనసు పొందిన వారికి వేయబడింది. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, ఎటు తిరగాలో ఏం చేయాలో తోచనప్పుడు అటు ఇటు చూస్తున్నామా? ప్రతి అడుగు సరిగా మనకు పడకపోతా ఉంటే ఇదిగో ఈ కీర్తన మన కోసమే. 2, ఆత్మీయంగా కటిక చీకటి గల కారాగారంలో ఉన్నప్పుడు పరిస్థితులు మనల్ని ముంచేస్తాయి. పరిస్థితులు మనల్ని ముంచేస్తాయి అనుకుంటున్నప్పుడు మనం బంధకాల్లో, సంఖ్యలలోనే ఉన్నాము అని అనిపిస్తే, నిస్సహాయ స్థితిలో మనం నిలిచిపోతే ఇదిగో ఈ కీర్తన మన కోసమే. 3వది, ఆత్మీయంగా మరణ పడక మీద ఉన్నప్పుడు, మన ఆత్మ మరణ ద్వారాలను సమీపించినప్పుడు, పరిస్థితులు దుర్భరంగా ఉన్నప్పుడు, ఆత్మీయ ఆరోగ్యం చెడిపోయినప్పుడు, జీవితం మీద విసుగు చెందినప్పుడు, ఒకప్పుడు మన హృదయానికి ఆనందాన్ని కలుగజేసేవే ఇప్పుడు మనల్ని క్రిందకు లాగుతున్న బరువులుగా ఉంటే ఇదిగో ఈ కీర్తన మన కోసమే. 4వది, నడి సముద్రంలో ఓడవలే ఉన్నప్పుడు, పరిస్థితులైన తరంగాలు మనల్ని ముంచేస్తున్నప్పుడు, మత్తులో ఉన్నవాళ్లలాగా మనం తోలతా ఉంటే, మనం ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం ఫలించకుండా ఉంటే ఇదిగో ఈ కీర్తన మన కోసమే. మొదట మన కారణాలు వెతుకుదాం. మన హృదయాన్ని పరీక్షించుకుందాం. ఆత్మీయ జీవితంలోనికి వెనక్కి వెళ్ళి వెతుకుదాం. ఇలా ఎందుకు జరుగుతుందో
పరిశుద్ధాత్ముడిని చూపించమని అడుగుదాం. పాపము, దేవుణ్ణి మర్చిపోవుట అనేవి మనలో కనిపిస్తుంటే దేవుని క్షమాపణ అడిగి ఆయనతో మనం సరి చేసుకుందాం. రెండవదిగా దానికి వైద్యం ఉంది. దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఇశ్రాయేలుకు చేసిన అద్భుతాన్ని దేవుడు మనకు కూడా చేస్తాడు. మన సమస్యలన్నిటిలో నుండి ఆయన మనల్ని బయటకు తెస్తాడు. అప్పుడు మనం తప్పకుండా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. 33వ వచనం నుంచి 38వ వచనం వరకు మనం చూస్తే, నలిగిపోయిన, నాశనమైపోయిన ఇశ్రాయేలుని దేవుడు మరలా పునఃస్థాపించాడు. ఇశ్రాయేలు తిరిగి స్వదేశానికి వచ్చారు. యెరూషలేములో దేవాలయపు పునాది వేస్తున్న ఆ కొద్దిమంది యూదుల దగ్గరకు మనం మళ్ళీ వెళితే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలుస్తాయి. 33-34 వచనాల్లో దేశం ఎండిపోయింది. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను, నీటి బొగ్గలను ఎండిన నేలగాను, సత్యవగల భూమిని చవిటి పర్రగాను మార్చేశాడు. 100 కొలది సంవత్సరాల యొక్క తిరుగుబాటు, పాపం యొక్క ఫలితాన్ని యూదులు తమ చుట్టూ చూస్తున్నారు. ఎండిపోయిన పొలాలు, నాశనం కనుచూపు మేర కనిపిస్తా ఉంది. ఒకప్పుడు పాలు తేనెలు ప్రవహించిన దేశం యొక్క దుస్థితి ఇది. దేవుని ఆజ్ఞలను తృణీకరించినందున శిక్షను వారు పూర్తిగా అనుభవించారు. ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞలను, కట్టడలను త్రోసివేసి అన్యజనుల మతాచారాలను వాటి స్థానంలోకి తెచ్చారు. కీర్తనకారుడు ఉదాహరణ కోసం వెదకనక్కర్లేదు. ప్రతి చోట ఎండిన స్థితి కనబడతా ఉంది. అయినప్పటికీ వారి విశ్వాసము రెక్కల చాపుకుని ఎగురుతా ఉంది. ఇంకా మనం చూస్తే 35వ వచనం నుంచి 38వ వచనం వరకు మనం చూస్తే కీర్తనకారుడు సర్వ సమృద్ధిని చూస్తున్నాడు. అరణ్యం నీటి మడుగ్గా అయిపోయింది. ఎండిన నేల నీటి ఓటలు గల చోటగా ఆయన మార్చాడు. జనములు అభివృద్ధి చెందుతున్నారు, జనాభా పెరుగుతున్నారు. వారు అక్కడ నివాస పురాలు ఏర్పాటు చేసుకున్నారు. పొలములో విత్తనాలు చల్లారు, ద్రాక్ష తోటలు నాటారు. వాటి వలన సస్యఫల సమృద్ధిని పొందారు. ఆకలి గొనిన వారిని ఆయన అచ్చట కాపురం ఉంచాడు. పశువులు, పంటలు సమృద్ధిగా ఉండడాన్ని భక్తుడు చూస్తున్నాడు. మరో విధంగా చెప్పాలంటే దేవుని కోపం అంతా చల్లారిపోయిందనమాట. శిథిలాలైపోయినటువంటి పరిస్థితుల నుండి ఇశ్రాయేలు దేశం మళ్ళీ తిరిగి పైకి లేచింది. ఇంకా 39వ వచనం నుంచి 43వ వచనం వరకు మనం చూస్తే ఇశ్రాయేలు పట్ల తీర్పు కఠినంగా ఉంది. 39-40 వచనాలు మనం చదివితే, ఇశ్రాయేలీలు దేవునికి విధేయత చూపించనందువల్ల వాళ్ళు చెదరగొట్టబడి దయనీయమైన పరిస్థితుల్లో, దుర్భర పరిస్థితుల్లో ప్రపంచం నలుమూలలా చెదరగొట్టబడ్డారు. దారుణంగా హింసించబడ్డారు. దేవుడు వాళ్ళ సంఖ్యను తగ్గించేశాడు. వాళ్ళ అధిపతుల మీద ఉగ్రత కుమ్మరించాడు. వారిని అనామకులుగా చేసేశాడు. గర్విష్ఠులైన అధిపతులు తమ ఇష్ట ప్రకారం జరిగించి దేవుని శాపాన్ని, శిక్షను తెచ్చారు. అయితే దేవుడు వారి పట్ల కృప చూపించి మళ్ళా వాడిని పునఃస్థాపించారు. 41వ వచనం నుంచి 43వ వచనం వరకు మనం చూస్తే శిక్ష ద్వారా గుణపరచబడి వాళ్ళు హెచ్చింపబడ్డారు. శిక్ష ద్వారా గుణపరచబడి వాళ్ళు హెచ్చింపబడ్డారు. అందుకే 41 నుంచి 43వ వచనం వరకు మనం చూస్తే, అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను, వారి వంశమును మందవలె వృద్ధి చేసెను. యథార్థవంతులు దాన్ని చూసి సంతోషించుదురు, మోసగాండ్రందరూ మౌనముగా ఉందురు. ప్రపంచం అనే అరణ్యము నుండి చిన్న మందగా వారు సమకూర్చబడట చూచి కీర్తనకారుడు సంతోషిస్తున్నాడు. దేవుడు చాలా జ్ఞానవంతుడు. ఆయన పొరపాట్లు ఎప్పుడు చేయడు. ఆయన ప్రేమిస్తాడు. కఠినంగా ఎప్పుడూ ఉండలేడు. ఆయన శక్తిమంతుడు. ఆయనను ఎవ్వరూ జయించలేరు. ఆయన తన ఉద్దేశాలని నెరవేరుస్తాడు. మన జీవితంలో మనం ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మన పట్ల ఒక ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన తన ప్రణాళిక ప్రకారంగా మన జీవితాలు జరిగిస్తాడు. మనం కూడా ఇశ్రాయేలు వలె ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్లాల్సి వస్తుంది.
కొన్నిసార్లు మన బలహీనత, మన బుద్ధిహీనత, మన భక్తిహీనత, మన పాపం, మన అజ్ఞానం ఇవన్నీ కూడా మనల్ని దేవునికి దూరం చేశాయా అన్నట్టుగా ఉంటాయి. దేవుడేంటి మనల్ని మర్చిపోయాడా అని కొన్నిసార్లు మనకు బాధ కలిగిస్తాయి. అయితే మంచి రోజులు ఉన్నాయి. ఎలాగైతే ఇశ్రాయేలీల జాతి 70 సంవత్సరాల చెరలో ఉండి తిరిగి వచ్చి పాడైపోయిన తమ దేశం ఎలాగ వృద్ధిలోకి వచ్చిందో, అలాగ పాడైపోయిన మన బ్రతుకులను కూడా మార్చగల శక్తిగల దేవుడు ఆయన అనే విషయాన్ని మనం గుర్తు చేసుకుని, మన జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పటికీ దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు నాకు సహాయకుడు, దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టడు అనేటువంటి విశ్వాసంతో ఆయన చేయబోయే కార్యాలు మనం రాగల దినాల్లో చూస్తాం కనుక ధైర్యంతో, నిరీక్షణతో ఉంటాం. ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక కీర్తన రేపటి దినం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకలు ఆశీర్వదించును గాక. ఆమేన్.